సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం శివంపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కొత్తగాడి సంధ్యా మల్లికార్జున్ గౌడ్ ఇంటింటి ప్రచారంతో రాజేశారు. గ్రామంలో తిరుగుతూ ప్రజల పురోగతి కోసం తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉంగరం గుర్తుకు వేటు వేసి గెలిపించాలని స్థానికులను కోరారు. అభ్యర్థి మాట్లాడుతూనే గ్రామ అభివృద్ధి దిశగా తీసుకురావాలనుకుంటున్న కార్యక్రమాలను వివరించారు. ఆమె తరపున వార్డు మెంబర్లు కూడా ప్రజలను సంప్రదిస్తూ ఉంగరం గుర్తు గెలిస్తే శుభ్రత, పునాది సదుపాయాల మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ ఇంటింటి ప్రచారంలో మండల అధ్యక్షుడు దశరథ్ పాల్గొని సంధ్యా సేవాభావాన్ని ప్రజలకు వివరించారు. సేవ చేస్తున్నాను. నా సేవను గుర్తించి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని గ్రామ ప్రజలపైన భారీ నమ్మకం పెట్టుకొని ఈరోజు ప్రచారంలో భాగంగా గ్రామంలో 12 వార్డులున్నాయి. 12 వార్డులను కూడా సంపూర్ణంగా తిరిగి ప్రచారం చేయడం జరిగింది. మాకు నమ్మకం కలిగింది. మా గ్రామ ప్రజలు ఖచ్చితంగా మాకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం 100కు 100% మాకు ఉంది. ఫస్ట్లో మేము ఆడ కూతురు పుడితే 11,111 రూపాయలు మేము పెట్టడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో ఎవరైనా మరణిస్తే కూడా ఇంతకుముందు 3,000 రూపాయలు ఇచ్చేది, దాన్ని ఇంకో 2,000 రూపాయలు కలుపుకొని 5,000 రూపాయలకు పెంచినాము. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తాగునీటి సమస్య కానీ, వీధి దీపాల సమస్య కానీ ఏదున్నా అందుబాటులో ఉండి ప్రతి వార్డుకి వెళ్ళి ఎవరైనా ఫోన్ చేసి మా వార్డులో బల్బు రాలేదు, మా వార్డులో నీటి సమస్య ఉందనగానే ఒక 5-10 నిమిషాలు స్పందించి వారికి వాళ్ళ సమస్యను పరిష్కరించడం జరిగింది. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం మాకుంది. ప్రజలు మేము ప్రచారంకి వెళ్తున్న క్రమంలో వాళ్ళు స్పందించే తీరు చాలా బాగుంది. వాళ్ళందరూ కూడా మాకు పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు. 1వ వార్డు మొదలుకొని 12 వార్డులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మా ప్యానల్ వార్డు మెంబర్లను కూడా మేము గెలిపించుకొని విజయ దుమ్దుబి మోగిస్తామని చెప్పి మీకు ఇలా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విశ్వాసం ఎక్కడదంటే గ్రామ ప్రజలకు మల్లికార్జున గౌడ్ గారు మరియు నత్తి దశరథ్ అన్న గారు అందించినటువంటి సేవలు, దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతో మమ్మల్ని మోటివేట్ చేస్తూ మాకు మంచి సలహాలు సూచనలు అందిస్తూ వారి యొక్క విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ ప్రజల మీద మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. 500 నుంచి 1000 మెజారిటీతో మేము శివంపేట గ్రామంలో ఉంగరం గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా గెలబోతూ ఉన్నాం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మిగతా అభ్యర్థులు 2-3 స్థానాలకే పరిమితం అవుతారు. వాళ్ళు ఆ స్థానాలకు మాత్రమే ఇలా కొట్లాడేటువంటి సమయం ఉంది. కాబట్టి మాకు ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో సంధ్యా మల్లికార్జున గౌడ్ గారిని గెలిపించి మమ్మల్ని ఆదరిస్తారని మేము నమ్ముతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై సిడిఆర్.